ఈ చలికి వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! అయితే ఒక్కసారి ఉప్మా ఇలా చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వంతా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. మినిమమ్ ఒక 3 మినిట్స్ అయినా పడుతుంది బాగా ఫ్రై అవ్వడానికి. అలా 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి రవ్వని. అలా అనేసి ఎర్రగా చేయకూడదు. వైట్ కలర్‌లోనే ఉండాలి. మంచి స్మెల్ రావాలి. ఆ టైంలో తీసి ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, అలాగే 5, 6 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లోకి కొద్దిగా శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర గూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇది గూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. అలా వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 1 మినిట్ వరకు అన్నీ ఫ్రై చేస్తూ ఉండాలండి. కొద్దిగా ఆనియన్ సాఫ్ట్ అయింది అనిపించిన టైంలో ఇందులోకి క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను నేనిక్కడ. ఇవన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 40-50% ఆయిల్‌లోనే బాగా స్మూత్ అవ్వాలి. వన్స్ అన్నీ స్మూత్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్‌లో బాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఇక్కడ మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నా క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ యూజ్ చేస్తున్నామో అదే కప్పుతోటి ఒక కప్పుకి కప్పున్నర మనం వాటర్ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కప్పుంబావు నేను వాటర్ యూజ్ చేసి ఇంకో పావు కప్పు మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ అనేది ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో, డెఫినెట్‌గా మిస్ అవ్వకుండా మిల్క్ కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మూత క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేయాలి. ఎసరు బాగా మరుగుతున్న టైంలో మనం పక్కకు పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా! అది ఇక్కడ యాడ్ చేయాలండి. యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం ఫాస్ట్‌గా కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో, ఇక్కడ మాత్రం కొంచెం ఫాస్ట్‌గా కలపండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న గడ్డల్లా అనిపిస్తే అది స్మాష్ చేస్తూ బాగా కలపండి. ఇదిగో ఇలా అంతా పొడి పొడిగా అవుతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ లేదా ఫుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. లాస్ట్‌లో నెయ్యి యాడ్ చేస్తే ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, డెఫినిట్‌గా నెయ్యి యాడ్ చేయండి లాస్ట్‌కి. ఇలా యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత అటు ఇటు కలుపుకొని కొద్దిగా కొత్తిమీర గూడా యాడ్ చేసుకొని, అలాగే పక్కకు పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక 10 సెకండ్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. వేడి వేడిగా పొడి పొడిగా ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.